శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అలాంటి ఆరోపణలు చేస్తే భగవంతుడు క్షమించడన్నారు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని చంద్రబాబే చెప్తూ ఉంటారు. కాబట్టి నీచ రాజకీయాలు చేసిన ఆయన్ను ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీ విషయంలో అధికారుల ప్రమేయం ఉండదని, పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగానే తయారవుతాయని చెప్పారు. ఇక చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి తిరుమల వేదికగా చేసినటువంటి విష ప్రచారాలు అన్నీ ఇన్ని కావని, చివరకు ఏమీ దొరక్క ఇలాంటి తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకుంటున్నారని ఎండగట్టారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు పబ్బం గడపాలని చూస్తున్నాడంటున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ధార్మిక క్షేత్రం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదాల విషయంపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల టీటీడీ తాజా మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈరోజు లడ్డూ ప్రసాదాల విషయంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు గారు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అన్నది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప భక్తుడు నేను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు. 130-140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. మీరు ఎన్ని ఆరోపణలు వేయొచ్చు కాక, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా? మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్నా. మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి, ఎందువల్లంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా, స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు స్వామి లడ్డూ విషయంలోనే మీరు ఆరోపణలకు చేయటానికి దిగజారిపోయినారంటే మీ నైతిక స్థాయి ఏమని చెప్పాలనో అర్థం కావటం లేదు. చాలా తప్పిదం ఇది, చాలా అపచారం. దీన్ని నిజంగా కూడా సభ్య సమాజమంతా ఖండించాలా. అంటే గత 5 ఏళ్ళు లడ్లు తిన్న వాళ్ళందరూ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు తిన్నారా చంద్రబాబు నాయుడు? దీనికి సిగ్గన్నా ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పనికి ఎవరైనా ఉపక్రమిస్తే క్షమించేటువంటి గుణం హిందూ సమాజానికే లేదు. అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఇంత ఆరోపణ చేసినటువంటి మీలాంటి వాళ్ళు చేయగలరే తప్ప భగవంతుని పట్ల భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. దయచేసి ఆ ఆరోపణను విరమించుకోండి, వెనక్కి తీసుకోండి.
హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఫోటోకు వెళ్ళి మీరు రోజు కనీసం బహిరంగంగా కాకపోయినా మీ ఇంటిలోనన్న స్వామి పాదాల మీద పడి, స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని భగవంతుడిని ప్రార్థించుకోండి. 100 రోజుల పాలన విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది, ఆయన పట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి అస్త్రాన్ని ఉపయోగించారని అనుకోవచ్చు. అనుమానమే లేదండి. ఎందువల్లంటే ప్రజల యొక్క సెంటిమెంట్ల మీద బలంగా ప్రయోగం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకునేటువంటి రాజకీయ నైజం చంద్రబాబు గారిది. చంద్రబాబు గారు ఏ రోజు కూడా ప్రజలను మోసం చేయటం ద్వారా నమ్మించినారే తప్ప తన పాలన పట్ల నమ్మకంతో జనం ఓట్లు వేసినటువంటి సందర్భం లేదు. మొన్న కూడా ఆయన చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలను అమాయకులైనటువంటి జనం నమ్మటం కారణంగా ఈరోజు అధికారంలోకి వచ్చినాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజులలో తను చెప్పినటువంటి సూపర్ 6లో ఒక్కటి తప్ప మిగతా ఏవి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో లేడు, చెయ్యడు కూడా. గతంలో 2014లో కూడా ఆయన అధికారంలోకి రావటానికి బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే అమ్మాయిలకు అందరికీ సైకిళ్ళు ఇస్తా, కంప్యూటర్లు కొనిస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి ఒక్క నిరుద్యోగికి 2000 భృతి ఇస్తా, ఇలా కొన్ని వందల హామీలు ఇచ్చి ఆ రోజు కూడా జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చినాడు. చంద్రబాబు చేసినటువంటి వల్లమాలినటువంటి హామీలను నమ్మి జనం ఓహో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు ఇంకా చాలా ఎక్కువ చేసేటట్టుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ఆయనకు ఓట్లు వేస్తే వేసిన 2వ రోజు నుంచి వాళ్లకు తీరని ద్రోహం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను గెలిచిన మరుసటి రోజు నుంచి ప్రతి నెల పరిపూర్ణంగా 5 సంవత్సరాల పాటు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఆయన నేరుగా డీబీటీ స్కీమ్ ద్వారా అందజేసినటువంటి వ్యక్తి. అయినా చంద్రబాబు నాయుడు నేను పెన్షన్లు మరింత ఎక్కువ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఇలా కొన్ని పదుల అబద్ధాలు చెప్పడం కారణంగా జనం నమ్మినారు. జనం ఇప్పుడు గ్రహించేశారు, అరే చంద్రబాబు మరింతగా మోసగాడు, ఇతన్ని నమ్మటం ఎంత తప్పిదమైందేనని. ఇదేదో నేను వేస్తున్నటువంటి ఆరోపణ కాదు, జనం అందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది, తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పే రోజు రాకుండా పోదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను అమలు చేయలేక క్షుద్ర రాజకీయాల్లో భాగంగానే ఈరోజు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.